బిస్మిల్లాహిర్రహమానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా నబీనా ముహమ్మద్ వలా ఆలిహి వసహబిహి అజ్మాయిన్. సోదరులారా, ఈరోజు ఈ వీడియోలో అల్లాహ్ యొక్క ఆరాధన అయినటువంటి నమాజ్ గురించి నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఇన్షాల్లా తప్పకుండా మీరు కూడా దీన్ని ఒకసారి పరిశీలించండి. నమాజ్ అనేది ఇస్లాం ధర్మంలో చాలా ప్రాముఖ్యం. అల్లాహ్ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథంలో నమాజ్ గురించి, కేవలం ఒక్క నమాజ్ గురించే 83 సందర్భాలు, ఆ తర్వాత పైచులకే వచ్చి నాకు కూడా తెలియదు పూర్తిగా లెక్కసారం, 83 సార్లు పదే పదే నమాజ్ను స్థాపించండి, నమాజ్ చేయండి అనే విషయం చెప్పండి. సూరత్ దారియాత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, మానవులను జిన్నాతులను నేను నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను అనే విషయం చెప్పబడింది. మానవుల యొక్క లక్ష్యం ఏమిటి? అల్లాహ్ను ఆరాధించేదానికే పుట్టించడం జరిగింది అని సాక్షాత్తు భూమి ఆకాశాలు సృష్టించినటువంటి అల్లాహే చెబుతున్నాడు. కాబట్టి నమాజ్కు ఇస్లాం ధర్మంలో ఎంత గొప్ప కార్యమో అది ఒకసారి మనం ఆలోచన అనేది చేయాలి. నమాజ్ అనేది కేవలం ఏదో చదువుతున్నాము, రుకు సజ్దా చేస్తున్నాము, ఇవే కాదు. నమాజ్ అనేది మానవులకు అల్లాహ్ ఇచ్చిన గొప్ప వరం, బిగ్ గిఫ్ట్ ఇచ్చాడు. మానవులకు అల్లాహ్ నమాజ్ అనేది ఒక పెద్ద వరం, పెద్ద గిఫ్ట్, బిగ్ గిఫ్ట్. ఈ యొక్క నమాజ్ ద్వారా మానవుడు అల్లాహ్తో మాట్లాడుతాడు. మనం మాట్లాడుతున్నాము అనేది మనము పూర్తిగా మన మనసులో అనేది ఉండాలి నమాజ్ ద్వారా. ఇది ఒక గొప్ప కార్యం. ఈ యొక్క నమాజ్ వెనుక, ఈ యొక్క ఆరాధన విషయంలో చాలామంది మానవులు నెరవేర్చలేకపోయారు. ఆ నెరవేర్చకపోవడం వల్లనే వాళ్ళ మీదకి అనేక ఆపదలు, అనేక కష్టాలు, అనేక శిక్షలు వారిపై అవతరించాయి. కొన్ని మానవుల యొక్క జాతులైతే నాశనం కూడా చేయబడ్డాయి. నిన్న ఆరోగ్యంగా ఉన్నటువంటి, ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నటువంటి అనేక పట్టణాలు యొక్క అల్లాహ్కు చేసేటువంటి నమాజ్ విషయంలో మర్చిపోవడం వల్ల వారిపై అనేక శిక్షలు కూడా అవతరించాయి. ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆ యొక్క పట్టణాలు రూపు లేకుండా వెళ్ళాయి. కావున ఆ జాతిపై అయితే
7 రాత్రులు 8 పగళ్ళు వాళ్ళపై శిక్ష అనేది అవతరించింది. ఇక కింగ్డమ్ ఆఫ్ సబా వాళ్ళైతే అల్లాహ్ ప్రసాదించిన దానికి కృతజ్ఞత తెలపకుండా విరవీగారు. ఇలాగా అనేక జాతులు యొక్క అల్లాహ్ విషయంలో తిరస్కార వైఖరిని అవలంబించారు కాబట్టి ఆ యొక్క శిక్షకు అనేది నోచుకున్నారు. కావున ఈ రోజుల్లో మనకు గల అదృష్టం ఏమిటి అంటే నమాజ్, అల్లాహ్ను గురించి, దీనుల్ ఇస్లాం గురించి అంతో కొంత తెలుసుకోవడం. తెలుసుకొని మనము అల్లాహ్కు ఆరాధన అనేది చేయాలి. పూర్వపు ప్రవక్తల విషయానికి వస్తే ఇబ్రహీం అలైహిస్సలాం నుంచి ఖురాన్లో చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే ఆ యొక్క కాబతుల్లా షరీఫ్, ఆ యొక్క క్యాబా బైతుల్ అతీక్ గృహాన్ని నిర్మించేటప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం గారు చేసినటువంటి దువా ఏమని, రబ్బి జఅల్ని ముకీమస్సలాతి వమిన్ దుర్రియతి, రబ్బి జఅల్ని ముకీమస్సలాతి వమిన్ దుర్రియతి అనే విషయం చెప్పబడింది. రబ్బి జఅల్ని ముకీమస్సలాతి వమిన్ దుర్రియతి అంటే, ఓ అల్లాహ్, నన్ను మరియు నా సంతానంలో వారిని నమాజ్ చేసేవారిగా చెయ్యి అనే విషయం చెప్పబడింది. నమాజు చేసేవారిగా, నమాజును స్థాపించేవారిగా చెయ్యి అనే విషయం చెప్పబడింది. స్థాపించడం అంటే నమాజ్ చేయడం, సరైన సమయానికి నమాజ్ అనేది ఖచ్చితంగా చేయడం, అదే స్థాపించడం అంటే. అలాగే మూసా అలైహిస్సలాంకి ఏమని తాకీదు చేయబడింది, నేను నీకు గుర్తు ఉండేదానికి నాకు నమాజును స్థాపించు అనే విషయం చెప్పబడింది. నేను నీకు గుర్తు ఉండేదానికి నమాజును స్థాపించు అనే విషయం చెప్పబడింది. వ ఇకాముస్సలాత లిజ్జిక్రి, వ అకీముస్సలాత లిజ్జిక్రి, వ అకీముస్సలాత లిజ్జిక్రి అనే విషయం చెప్పబడింది. అంటే నన్ను గుర్తు ఉంచుకునేదానికి నీవు నమాజును స్థాపించు అనే విషయం మూసా అలైహిస్సలాంకు అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అలాగే ఈసా అలైహిస్సలాం ఔసాని బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్య అనే విషయం చెప్పబడింది. అంటే నేను బ్రతికినంతకాలం నమాజ్ స్థాపించేవానిగా, జకాత్ ఇవ్వాలని ఆయన నాకు ఆదేశించాడు అనే విషయం చెప్పబడింది. అలాగే అనేక సూరాల్లో ఈ యొక్క నమాజుల యొక్క గొప్పతనం కూడా చెప్పబడింది. గతంలో నేను వీడియో కూడా షేర్ చేశాను. సూరతుల్ అన్కబూతులో నమాజ్, నిశ్చయంగా నమాజ్ అశ్లీల కార్యాల నుండి, చెడ్డ పనుల నుండి నిరోధిస్తుంది అనే విషయం చెప్పబడింది. మూసా అలైహిస్సలాంకి ఏమని చెప్పబడింది, అకీమిస్సలాత లిజ్జిక్రి, అకీమిస్సలాత లిజ్జిక్రి, అకీమిస్సలాత లిజ్జిక్రి అంటే మూసా అలైహిస్సలాంకు నన్ను స్మరించేదానికి నమాజును స్థాపించు అనే విషయం చెప్పబడింది. ఇబ్రహీం అలైహిస్సలాం విషయానికి వస్తే రబ్బి జఅల్ని ముకీమిస్సలా వమిన్ దుర్రియతి
కావున కొంతమంది చెప్పే విషయం ఏంటంటే నమాజ్ అనేది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే తీసుకొచ్చారు అనేది సరైన మాట కాదు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుంచే ఖురాన్ సూరత్ దారియాతులు చెబుతుంది ఏమని, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, కేవలం మానవులను జిన్నాతులను నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించడం జరిగిందనే విషయం చెప్పబడింది. కావున ఆరాధన అనేది ఆదం అలైహిస్సలాం నుంచే అందుబాటులో ఉండేది, చేసేటువంటి వారు. సూరతుల్ మరియంలో వారి తర్వాత కొంతమంది అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు, వారు నమాజును ఛేదించారు, విస్మరించారు అనే విషయం చెప్పబడింది. అంటే ఆయా ప్రవక్తల యొక్క కాలాలలో వారు నమాజ్ చేస్తూ వచ్చిన తర్వాత, ప్రవక్తలు అంతరించిన తర్వాత కొంతకాలం తర్వాత అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు నమాజును విస్మరించారు అనే విషయం చెప్పబడింది. కావున నమాజును విస్మరిస్తే రేపు ప్రళయం రోజున, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ప్రళయం రోజున స్వర్గవాసులు నరకవాసులను పిలిచి మీరు ఏ విషయంలో నరకంలోకి ప్రవేశింపబడ్డారు అని అడిగితే వాళ్ళు మేము నమాజ్ చేసేవారిలోని వారం కాము, నిరుపేదలకు అన్నం పెట్టేవాళ్ళం కాము, అల్లాహ్ మాటలకు వ్యతిరేకంగా మేము కూడా ప్రగల్భాలు పలిగేటువంటి వాళ్ళము అనే విషయం చెప్పండి. ఇప్పటికైనా అర్థమైందా? నమాజ్ అనేది ఆయా ప్రవక్తలు తీసుకొచ్చారు. మొట్టమొదట ఆదం అలైహిస్సలాం నుంచి అందుబాటులో ఉంది మానవులకు నమాజ్ అనేది మానవులకు ఇచ్చినటువంటి గొప్ప వరం. దాని ద్వారా అతను అల్లాహ్తో సంభాషణ జరిపి అల్లాహ్ను ఎప్పుడైతే రుకులో సజ్దాలో స్మరించుతాడో, అల్లాహ్ మనకు ఏదైతే గ్రంథాన్ని ప్రసాదించాడో ఆ యొక్క గ్రంథాన్ని అల్లాహ్ ఎదుట చదివి విన్నవించుకుంటాడో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క పాపాలు, మానవుని యొక్క పాపాలు తుడిచిపెడతాడు అని మనం ఈ యొక్క ఖురాన్లో ఉన్నది కాబట్టి మనం తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి పని ఈ యొక్క నమాజ్. ఈ యొక్క నమాజ్ కంటే